మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పౌర్ణిమ మనకి దత్త జయంతిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దత్తాత్రేయుడు అనేటప్పటికే మనకి మనకి త్రిమూర్తి స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అన్నీ కలిపి ఏకస్వరూపమైనదే దత్తాత్రేయుడి యొక్క స్వరూపం. అయితే ఇక్కడ అసలు ఈరోజు దత్త జయంతి అని మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, పూర్వం ఒకసారి ఈ యొక్క అత్రి మహర్షి అలాగే అనసూయ దంపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకు ఒక ఆశ్రమం అనేది ఉంది చిత్రకూట పర్వతంలో. ఆ ఆశ్రమంలో వాళ్ళు నిత్యము కూడా వాళ్ళ అనుష్ఠానాలు, ఆవిడ మహాపతివ్రత అనసూయాదేవి చూసుకుంటూ భర్త యొక్క అనుష్ఠానానికి కూడా ఎటువంటి ఆటంకాలు కలుగుతాయేమో అని చెప్పి ఆయన అనుష్ఠానం చేసుకునే సమయంలో పైనుంచి ఏవైనా మనకు విమానాలు వెళుతూ ఉంటాయి కదా, దేవతలు అవి వెళ్లకుండా ఆ సమయంలో ఆపేదిట ఆవిడ. అంటే అంత శక్తి ఉన్నది ఆవిడకి, ఆ యొక్క అనసూయాదేవికి. అంటే ఆయన భర్తకి వాటికి వేటికి ఆటంకాలు కలగకుండా ఉండేదిట. ఒకసారి ఈ యొక్క లక్ష్మీ పార్వతీ సరస్వతులు ఈ ముగ్గురు కూడా అసలు గొప్ప పతివ్రతలు ఎవరు అని చూసుకుంటున్నప్పుడు నారదుడి వస్తే వాళ్ళని అడుగుతాట, అసలు గొప్ప పతివ్రతలు ఎవరు వీరిలో అని అనుకుంటే అప్పుడు ఆయనకి వాళ్ళకే సందేహం వచ్చింది. వాళ్ళ యొక్క సందేహానికి నారదుడు చాలా నవ్వుకున్నట్ట. ఎందుకు నారద అలా నవ్వుతున్నావు అంటే, మీకన్నా గొప్ప మహాపతివ్రతలు ఉన్నారు అని చెప్పి అప్పుడు నారదుడు చెప్పడం అనేది జరిగిందిట. అప్పుడు ఆ ముగ్గురు కూడా ఎవరు ఉన్నారు అంటే, ఇలాగా మనకి అనసూయాదేవి ఈ యొక్క మహా గొప్ప పాతివ్రత్యం కలిగిన స్త్రీ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయితే మనకి చూసుకున్నప్పుడు కూడా ఈ అనసూయాదేవి యొక్క చరిత్ర కూడా, అంటే ఆవిడకి సంబంధించిన కొన్ని సంఘటనలు కూడా మనకి రామాయణం వాటిల్లో కూడా కనబడుతూ ఉంటుంది. సీతాదేవితోనే అనసూయాదేవి సంభాషణ కూడా మనకి రామాయణంలో కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు ఏం చేస్తారట, ఈ నారదుడు చెప్పాడని చెప్పి తమ భర్తల ముగ్గురిని కూడా ఈ అనసూయాదేవిని పరీక్షించదలిచి వాళ్ళు ఈ ముగ్గురిని తమ భర్తల ముగ్గురిని కూడా ఒక యాచకుల రూపంలో, ఒక భిక్షకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూపంలో పంపిస్తారట. సరే, వాళ్ళు వస్తారు, ఆ తల్లి దగ్గర నుంచి భిక్ష స్వీకరించాలని అంటారు. అంటే యాచకులు అని కాదు కానీ ఒక స్వరూపంలో వాళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చి అమ్మ మాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టమంటారు. సరే అని చెప్పి నేను వడ్డిస్తాను అని చెప్పి వాళ్ళ ముగ్గురికి విస్తళ్ళు వేస్తుంది, ఆసనాలు పరుస్తుంది, అన్నీ చేస్తుంది. అన్నీ చేయంగానే వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి నిలబడతారు. నిలబడి అప్పుడు ఆవిడకి ఒకడు చెప్తారు, నువ్వు ఇలా మాకు వడ్డన చేస్తే మేము భోజనం చేయము, నువ్వు వివస్త్రవై మాకు వడ్డన చేస్తే మేము భోజనం చేస్తాము అని చెప్పి ఈ యొక్క ముగ్గురు, అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ మారు వేషంలో ఉన్నవాడు చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన అత్రి మహర్షి తన దివ్య దృష్టితో ఈ ముగ్గురు వచ్చిన వాళ్ళు వీరే అని చెప్పి గ్రహించి తన శక్తిని కొంత అనసూయాదే, అంటే ఆవిడ పాతివ్రత్యం గలదే, అయితే ఆ శక్తిని ఎప్పుడైతే ఆవిడకి కూడా ట్రాన్స్ఫర్ అయిందో ఈ ముగ్గురిని చిన్నపిల్లలుగా చేసేస్తుందిట. తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి తన పాతివ్రత్య యొక్క మహిమతో ఈ ముగ్గురిని కూడా చిన్నపిల్లల్ని చేసేస్తే ఉయ్యాల్లో వేసి ఆడిస్తూ ఉంటుందిట. ఎప్పుడైతే ఉయ్యాల్లో వేసి ఆడిస్తూ ఉంటుందో ఈ లక్ష్మీ పార్వతి సరస్వతులు ఇద్దరు కూడా ముగ్గురు కూడా కంగారు పడి తమ భర్తలు చిన్నపిల్లల రూపంలో ఉండడం చూసి వాళ్ళు కంగు తిని ఆ యొక్క అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమకి వాళ్ళు దిగ్భ్రాంతి చెంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తమ భర్తల్ని యథాస్వరూపం తీసుకురమ్మని ఆ అనసూయాదేవిని వేడుకోవడం అనేది జరిగిందిట. అప్పుడు మళ్ళీ అనసూయాదేవి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తమ యథారూపాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు ఈ యొక్క పాతివ్రత్య మహిమకి వాళ్ళు సంతుష్టులై ఏ వరం కావాలో కోరుకోమనడం. అప్పటికే అనసూయకి, అత్రి మహర్షికి అనసూయాదేవికి సంతానం లేదు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క సంతానం కావాలని కోరగా అప్పుడు వీళ్ళ ముగ్గురు యొక్క అంశలతోనూ దత్తాత్రేయుడు జన్మించడం అనేది జరిగింది ఆ రోజు.
కాబట్టి ఆ జరిగిన రోజే ఈ మార్గశిర పౌర్ణమి. కాబట్టి ఈరోజు దత్త జయంతిగా చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ అత్రి అనసూయ యొక్క అంశలతో, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశలతోనూ మనకి ఈ యొక్క శ్రీ దత్తాత్రేయుడు జన్మించడం, ఆయన ఎప్పుడూ కూడా 16 ఏళ్ల బాలాకుమారుడుగానే ఉంటాట. ఆయనకు ఒక తగ్గిపోవడం, వెళ్ళిపోవడం అలాంటివి ఏమీ ఉండదు. ఆయన ఎప్పుడు చూసినా కూడా యవ్వన రూపంలో ఉంటాట దత్తాత్రేయులు వారు. అలాగే ఈయన యొక్క స్వరూపాన్ని కానీ మనం భావించినప్పుడు మనకి ఆయనకి ఒక 3 తలలతోనూ ఉంటాడు. అలాగే 3 తలలు 6 చేతులతోనూ ఈయన ఉండడం, అలాగే ఈయనకి ధర్మస్వరూపంగా భావించే ఏదైతే మనకి గోవు ఉందో ఆ గోవు ఆయన వెనకాల 4 వేదాలు కూడా ఇక్కడ 4 కుక్కల రూపంలో ఆయనకి కింద ఆయన కాళ్ళ దగ్గర ఉండడం అనేది మనకి దర్శనం ఇవ్వడం, ఆయన అలాగే దర్శనం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ ముగ్గురు యొక్క స్వరూపంతోనూ ఈ దత్తాత్రేయుల వారు వచ్చారు కాబట్టి అసలు దత్తాత్రేయుడు యొక్క స్మరణతోనే ఆయన అసలు మనం చూడండి చాలామంది దిగంబర దత్తాత్రేయ దిగంబర అంటాం. ఆ నామస్మరణే మనని ఎంతో ముక్తి మార్గానికి తీసుకువెళ్తుంది అని చెప్పచ్చు. అంటే స్మరణ మాత్రేన సంతుష్టాయ, ఈయన స్మరణ చేత సంతుష్టుడవ్వడం అనేది దత్తాత్రేయుల వారు జరుగుతుంది. అయితే ఇక్కడ దత్త చరిత్ర చదివినప్పుడు కానీ దత్తాత్రేయ ఆరాధనప్పుడు కానీ చేసినప్పుడు కానీ మనకి కొన్ని రకాల పరీక్షలు ఎదురవుతాయి అని చెప్పి మనకి అనుభవజ్ఞులు చెప్పేది. ఎందుకంటే దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం పొందాలంటే అంత తేలిక కాదుట. ఆయన ఎన్నో రకాల పరీక్షలు పెడతాట. అంటే వీళ్ళ యొక్క భక్తి ఎంతవరకు ఉంటుంది, వీళ్ళు నిజంగానే చేస్తున్నారా లేదా ఏదో కోరిక కోసం చేస్తున్నారా అని చెప్పి దత్తుడి యొక్క పరీక్షలు ఎక్కువగా ఉంటాయట. అలాగే ఇక్కడ ఈయన మామూలుగా చెప్పే ఈ ఏదైతే ఈయన స్వరూపం ఉందో, దత్తాత్రేయుల యొక్క స్వరూపం ఉందో, ఈ స్వరూపాన్ని మనసులో ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి భూత ప్రేత పిశాచాల నుండి ఇబ్బందులు ఉండవు. అలాగే ఏదైతే ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గాణగాపూర్లో ఈ యొక్క మార్గశిర పౌర్ణమి రోజు కొంతమంది ప్రదక్షిణం చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరికైనా శారీరక రుగ్మతలు, అంటే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేకపోతే మానసిక స్థిమితం లేని వాళ్ళంటే ఏదైనా కొద్దిగా పిచ్చిగా ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు కానీ, గాలి ధూళి తగిలి కొంతమందికి చూడండి ఒంటికి ఈ కాస్త పిశాచాలు లేకపోతే ఏవో ఒక దయ్యం పట్టిందని ఇలా అంటూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏదో ఒక లేకపోతే ఏదో దిష్టి తగిలి ఏదో దాటడం వల్ల కొంత మానసిక స్థిమితం లేని వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈ గాణగాపూర్ పౌర్ణమి రోజు తీసుకువెళ్తారట. అలా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నిలబడితే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి శరీరంలో ఏదైతే భూత ప్రేత పిశాచాలు పట్టాయో అవన్నీ కూడా అక్కడ వదిలిపోతాయట. అందుకనే ఇక్కడ గాణగాపూర్లో ఎవరైతే ఒక సప్తాహం చేస్తారో, గురుచరిత్ర పారాయణ ఎవరైతే సప్తాహం చేస్తారో ఆ సప్తాహం చేసిన వాళ్ళకి సమస్త కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ దత్తాత్రేయ క్షేత్రంలో భిక్ష చేసిన, ఓ రోజు రాత్రి నిద్ర చేసి భిక్ష చేసిన, వారం రోజులు సప్తాహం చేసిన, గురుచరిత్ర సప్తాహం చేసినా కూడా వాళ్ళకి ఏవైతే కష్టాలు ఉన్నాయో సమస్త పాపాలు అన్నీ కూడా ఆ దత్తాత్రేయుల వారు ఒక మబ్బుల తీసేయడం అనేది జరుగుతుంది అని మనకి అనుభవజ్ఞులు, అనుభవిస్తున్న వాళ్ళు, అలాగే చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇది సత్యం సత్యం సత్యం. కాబట్టి ఈ దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం పొందినప్పుడు సకల విద్యలు బుద్ధి అన్నీ కూడా వస్తాయి. దత్తాత్రేయుల వారంటే గురుస్వరూపం. కాబట్టి ఎప్పుడైతే గురు అనుగ్రహం కలుగుతుందో సమస్త కోరికలు నెరవేరుతాయి. జాతకంలో కూడా గురుగ్రహం సరిగ్గా లేకపోయినా, లేకపోతే మనకి గోచారం కావచ్చు, జాతకంలో కావచ్చు, గురు అనుగ్రహం సరిగ్గా లేకపోతే ఎటువంటి పనులు కూడా పూర్తవ్వవు. అంటే ప్రతిదానికి అందుకనే చెప్తారు చూడండి, ఒక ముహూర్తం, ఒక వివాహం కానీ, గృహప్రవేశం కానీ, ఏ పనులు అవ్వనా కూడా గురుబలం కావాలి అని చెప్తారు. అలాంటి గురుబలం కానీ మన జాతకంలో సరిగ్గా లేకపోతే ఈ దత్తాత్రేయుల యొక్క వారి యొక్క ఆరాధన చేయడం వల్ల తప్పకుండా గురుబలం పెరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మార్గశిర మాస శుక్ల పౌర్ణమి రోజు వచ్చే దత్త జయంతిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ దత్తాత్రేయుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.